చాలా సంతోషం ప్రియులరా. చిన్న ప్రార్థనతో చివరి రోజు వాక్యాన్ని కూడా మనందరం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, ఈ తుది దినానికి నడిపించారు, ధన్యవాదాలు. మీరు మీ బిడ్డలతో ఏమి మాట్లాడదలిచారో, ఏమి తెలియజేయదలిచారో, ఏవి అర్థం గావింపదలిచారో అట్టి వాటిని మమ్మల్ని కేవలం ఒక సాధనంగా మాత్రమే వాడుకొని దేవుడు నిన్ను అడుగు పుట్టించటానికి ఆయన నీ బానిస కాదు. దేవుడు నిన్ను అడిగి కలుగ చేయటానికి ఆయన నీ ఇంట్లో పనిచేసే పని మనిషి కాదు. ఈ సోవర్న్ గాడ్, ఆయన సార్వభౌమాధికారము గల దేవుడట. ఆయన ఒక పని చేయదలిచినప్పుడు ఎవ్వడి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన ఎవడి పర్మిషన్ తీసుకోవాలి? ఒక చట్టాన్ని ఈ లోకంలో ప్రవేశపెట్టాలి అని అంటే ప్రజల పర్మిషన్ ఏమీ తీసుకోడు. ప్రెసిడెంట్ ఎవరిని క్షమించాలో వాళ్ళని క్షమించగలడు. అదే సార్వభౌమాధికారం అంటే. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ ప్రతి వారం ఎన్నో జంతువుల్ని తింటూ ఉంటారు. చికెన్, మటన్, బీఫ్, ఎన్నో. మీరు కోడి దగ్గరికి వెళ్ళి కోడి నిన్ను తినమంటావా వదిలేయమంటావా అని అడిగి తింటున్నావా, అడగకుండానే తినేస్తున్నావా? ఎవరైనా అడుగుతున్నారంటే కాంపిటీషన్ లెగ్ పీస్ ఎదురు పెట్టుకొని ఓ లెగ్ పీసు
నేను చంపేశా, నీ పర్మిషన్ ఇస్తే తింటా, లేదంటే లేదు. ఏముండవు. అది మానవుడిగా మన హక్కు. మనం ఈ లోకంలో గనులం. ఒక సాలెవాడు బట్టలు నేసేటప్పుడు దారం పోగును అడగడు, దారం పోగు నిన్ను బట్టగా చేద్దాం అనుకుంటున్నావు, మరి చేయమంటావా, నిన్ను ఇలా వదిలేయమంటావా అని అడగడు. ఒక మాదిగవాడు తోలు పని చేసేటప్పుడు చర్మాన్ని అడగడు, నిన్ను బెల్ట్గా చేయమంటావా, నిన్ను పర్సుగా చేయమంటావా, నిన్ను డప్పుగా చేయమంటావా, నిన్ను చెప్పుగా చేయమంటావా అని ఏం అడగడు. అది వాళ్ళకు ఉన్నటువంటి అధికారం. మానవుడికి ఎలాగైతే ఈ లోకంలో అధికారం ఉందో, ఆ దైవానికి కూడా ఈ విశ్వం పట్ల ఒక అధికారం ఉంది. దాన్నే సార్వభౌమ అధికారము అని అంటారు. సర్వసత్తాక సార్వభౌమాధికారం అంటారు. అంటే ఎవన్నో ఏదో అడిగి చేయాల్సిన స్థితిలో ఆయన లేడు. ఆయన నిర్ణయం, ఆయన ఇష్టం. సకల ప్రపంచానికి ఆయన జీవాన్ని ఇచ్చాడు. సకల ప్రపంచానికి ఆయన జన్మను అనుగ్రహించాడు. ఆ జన్మలో, మానవ జన్మలో నిన్ను నన్ను పెట్టాడు. అందుకు మనం సంతోషించాలి, హర్షించాలి, మనం ధన్యులం. అయితే అసలు ఈ కాలం అనేది మనకెందుకు దేవుడు అనుగ్రహించాడు? కాలం చూస్తూ 2025 అయిపోయింది, మీ అందరికీ తెలుసు. 2026లోకి వచ్చాం. మొదటి నెల అయిపోయింది, రెండవ నెల కూడా తుది అంకంలోనికి ప్రవేశించాం. ఇలా ఒక 10 నెలలు గడిస్తే 2027 వస్తుంది, 2028 వస్తుంది. చూస్తూ ముసలితనం వస్తుంది. అలా అనుకునే లోపలే సమాధి రెడీ అవుతుంది. మన అందరం కూడా పెట్టెలో పెట్టబడతాం, మట్టిలో కప్పి పెట్టబడతాం. అసలు ఎందుకు ఈ బాల్యం, ఈ యవ్వనం, ఈ వృద్ధాప్యం, ఈ చావులు, ఈ బంధాలు, ఈ సంతోషాలు, ఇవన్నీ ఎందుకు అసలు? పరలోకంలోనే పుట్టించేస్తే పోయిద్ది కదా. పుట్టించిన 10 మందినో, పుట్టించిన 100 మందినో. ప్రపంచంలో నుండి సమయం అనేది భూలోకంలో తప్ప ఏ లోకంలోనూ లేదు. గుర్తుపెట్టుకోండి. మీరందరికీ కూడా ఈరోజు టైం ఎంత అయింది అనుకుంటే వార్చ్ చూసుకుంటాం. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 9:20 అయింది. ఈరోజు ఇప్పుడు టైం ఎంత అయింది అంటే మీరందరూ చూసుకుంటారు. మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, మీ అందరి ఇళ్ళలో గడియారాలు ఉన్నాయి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మన దగ్గర టైం లేకపోతే అడుగుతుంటాం, ఏం పెద్ద మనిషి టైం ఎంత అయిందండి అని అడుగుతుంటాం. ఈరోజు వారం ఎంత అని అడుగుతాం, ఇది ఏ నెల అని అడుగుతాం, ఇది ఏ సంవత్సరం అని అడుగుతాం. అంటే మనందరం కూడా ఈరోజు టైం 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 అని చూసుకుంటున్నామే. టైం ప్రకారంగా తింటాం, టైం ప్రకారంగా లేగవటం, టైం ప్రకారంగా పనికి వెళ్ళటం, టైం ప్రకారంగా టైం ఇంకా ముగించబడిందా లేదా అని మీటింగ్ కోసం చెక్ చేసుకోవటం. ఇప్పుడు మీరు మీటింగ్కి రావాలంటే ఒక టైం చూసుకున్నారు, పొద్దున్నే పనికి వెళ్ళాలంటే ఒక టైం అనేది లేకపోతే మానవుడు ఈరోజు బతకలేడు. పొద్దున పూట టిఫిన్కి ఒక టైం ఉంటుంది, 10 లోపల తినేయాలరా. మధ్యాహ్నం లంచ్కి ఒక టైం ఉంటుంది, 2 లోపల తినేయాలరా. ప్రతి దాన్ని టైంతో కొలుస్తుంటాం మనం. అసలు టైం అంటే ఏంటి? అసలు టయాన్ని ఎవడు ప్రవేశపెట్టాడు? అసలు టయాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? బైబిల్లో మొత్తం 3 లోకాల గురించిన చర్చ మనకు జరుగుతుంది ఎప్పుడు కూడా. మీ అందరికీ తెలిసిన 3 లోకాలు, ఒకటి పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. పరలోకంలో టైం లేదు. మళ్ళీ చెప్తున్నా, పరలోకంలో టైం అనేదే లేదు. మీరు వార్చ్ కనుక పరలోకానికి తీసుకెళ్తే వార్చ్ ఆగిపోద్ది, అక్కడ పని చేయదు అసలు. పరలోకానికి కనుక మీరు గడియారం తీసుకెళ్తే ఆ ముళ్ళుని ఎంత లాగినా అది 1 సెకండ్ కిందకి జరగదు, 1 సెకండ్ పైకి జరగదు. అసలు పరలోకంలో టైం అనేది పని చెయ్యదు. దేవుడు అనే వ్యక్తి టైంకి అవతల ఉన్న వ్యక్తి, టైంకి యువతల లేడు ఆయన. కొంతమందిలో అప్పుడప్పుడు మనకు కూడా ఎన్నో సందేహాలు. అసలు దేవుడు ఎప్పుడు పుట్టాడండి, ఎలా పుట్టాడండి, ఆయన ఎప్పుడు పుట్టి ఉండొచ్చండి, ఆయన పుట్టక మునుపు ఎలా ఉండేదండి, అసలు మన ప్రశ్నలే తప్పని చెప్తుంది బైబిల్. ఎందుకంటే నువ్వు ఒక టైంలో ఆయన కొలవటానికి, ఆయన అసలు టైంలో ఉన్నవాడు కాడు తల్లి. ఆయన ఈ టైం అనే ఫ్రేమ్కి అవతల ఉన్నాడు ఆయన. అవతల అసలు ఈ టైం, ఈ గడియారం, ఈ కాలం అనేది అసలు ఆయన సృష్టిస్తే వచ్చింది. నువ్వు ఆయన సృష్టించిన వస్తువుతో ఆయన్ని కొలిస్తే ఎలా? ఆయన్ని కొలవకూడదు నువ్వు అలాగా. యెషయా మహాప్రవక్త మాట్లాడుతూ చాలా చక్కని మాట ఆయన రచించాడు తన రచనలో భాగంగా. ఒకసారి మీరు అందరూ కూడా యెషయా గ్రంథాన్ని ఒకసారి తీయండి. 57వ అధ్యాయం 15వ వచనాన్ని తీయగలరా? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా అంటున్నాడు, అయ్యా ఆయన మహాఘనుడు, మహా ఉన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి
అయినా దేవుడు నిత్య నివాసట, నిత్య నివాసట, నిత్య నివాసట, ఇటర్నల్ బీయింగ్. అంటే ఆయన నిత్యము ఉండే నివాసి. మనందరం ఇక్కడ 1950కి మునుపు ఎవరు ఉండుండవు నాకు తెలిసి. ఇక్కడ మహా వృద్ధులు ఏమైనా ఉంటే ఉండొచ్చును గాక. 2100లో మనం చాలా మంది బ్రతికుండం, నేను కూడా ఎవ్వరం బ్రతికుండం. మనందరి అడ్రస్ శ్మశానంలోకి వెళ్ళిపోతాయి. 2100 వచ్చి ఇక్కడ ఎవరిని ఎతికినా ఎవడో గంటికి కనపడ్డాడు, మనందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? శ్మశానం. 1900లోకి వెళ్తే అసలు మనం లేము. వేల 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 కాల గమన చలన పరిస్థితుల్లో మనం ఒక చిన్న కాంతి పుంజలం. అలా వస్తాం, అలా మెరుస్తాం, అలా ఆరిపోతాం, అలా వెళ్ళిపోతాం. ఈ సమస్త లోక నాగరికతల్లో మనం ఉండేది ఒక మిల్లీ సెకండ్ మాత్రమే. మనకది 70 ఏళ్ళు అనిపిస్తుంది, మనకది 80 ఏళ్ళు అనిపిస్తుంది. చరిత్రను పరిస్తే చాపపరిచినట్టుగా నువ్వు ఉంటుంది ఒక మిల్లీ సెకండ్ మాత్రమే ఈ అఖండ విశ్వంలో. ఈ విశ్వంలో ఉన్న నీవు నిత్య నివాసివి కావు. కానీ దేవుడు ఎవరట? నిత్య నివాసి అయిన దేవుడు. ద్వితీయోపదేశకాండం దైవం గురించి బైబిల్ చెప్తున్న మాట చూడండి. 33వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు. అర్థమైందా? ఏ దేవుడు అట ఆయన? కోట్ల 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 బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ఎంత దూరం వెళ్ళిపోతే అంత దూరం వెళ్ళిపో, అక్కడ దేవుడు ఉంటాడా అని ఒక్కసారి గట్టిగా అరు. ఆయన అక్కడ ఉంటాడు. ఆయనకి పుట్టుక లేదు. ఆయన మనలాగా ఒకప్పుడు లేని స్థితిలో, తర్వాత ఉండని స్థితిలో ఉన్నవాడు కాడు ఆయన. మోషే వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యపోయే సమాధానం, అబ్బురపరిచిన సమాధానం, గతంలో ఏ నాగరికతలో దైవంగా పిలువబడిన ఏ వ్యక్తి ఇవ్వని సమాధానం. ఏంటది? నేను ఉన్నవాడను, ఐఎమ్ లివింగ్ గాడ్, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఆయన ఉన్నవాడట. ఉన్నవాడంటే అర్థం ఏంటి? అసలు ఆయన లేనిది లేదురా నాయన. ఆయనకి అసలు ఆది లేదు, ఆయనకు ఒక మధ్యత లేదు, ఆయనకు ఒక అంతం లేదు. ఆది మధ్యాంతరహితుడు అన్నారా ఎందుకని ఆయన్ని? అంటే కీర్తనల గ్రంథంలో ఇంకో మంచి మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆయన సంవత్సరాల్లో కొలవటానికి సంవత్సరాలు సరిపోవట్లా. కొంతమంది పిల్లల్ని మనం కొలిచేటప్పుడు నెలల్లో కొలుస్తాం. కొంత చిన్న చంటి పిల్లలు ఉంటారు కొంతమంది. వాళ్ళని అడిగేటప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా అని అడగం, ఎన్ని నెలల పాపమ్మా అని అడుగుతాం. ఆ బిడ్డను కొలిచేటప్పుడు దేంతో కొలవాలి? నెల. కొంతమంది అప్పుడే పుట్టిన చిన్న పసికందులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొలత నెలల్లో కూడా కొలవకూడదు, రోజుల్లో కొలవాలి. ఎన్నో రోజు బిడ్డ అని అడగాలి. కొంతమంది సంవత్సరాల్లో కలవాలి, కొంతమంది శతాబ్దాల్లో కలవాలి, కొంతమంది దశాబ్దాల్లో కలవాలి. కానీ దైవం దగ్గర కొలత ఎక్కడ పెట్టారో చూడండి. పర్వతాలనేవి పుట్టక మునుపు, భూమి గాని ఆకాశము గాని ఈ సమస్త చర విశ్వం పుట్టక మునుపు, యుగ యుగాలు 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 నీవే దేవుడు అయ్యా అంటున్నారండి. అంటే దేవుని కొలవటానికి యుగాలు తప్ప సంవత్సరాలు కనపడట్లేదు. జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్. అంటే దేవుడి యొక్క అశాశ్వతత్వం లేనివాడైన శాశ్వతుడు ఆయన. అంటే ఇప్పుడు పరలోకానికి మీరు వెళ్ళారనుకోండి, పరలోకంలో టైం అనేది పనిచేయదు. అంటే టైం పనిచేయదంటే అక్కడ బాల్యం ఉండదు, టైం పనిచేయదంటే అక్కడ యవ్వనం ఉండదు, టైం పనిచేయటం అంటే అక్కడ ముసలితనం ఉండదు, టైం పనిచేయదంటే అక్కడ చావులు ఉండవు. పరలోకంలో పుట్టుకలు చావులు ఉండవు. ఉంటాయి అనుకుంటున్నారా? దేవదూతలు ఏమైనా చిన్న పిల్ల దేవదూతల్లో పుడతాయి అనుకున్నారేమో? అట్టే ఉండవు. పిల్ల దేవదూతలు మనం పుట్టినట్టుగా చిన్న మనిషిగా పుట్టి ఎదిగి పెద్దోడైనట్టుగా దేవదూతలు చిన్నగా పుట్టి ఎదిగి పెద్ద అవుతాయి అనుకోమాకండి. అవి పుట్టుకతోనే యవ్వన దశలో ఉంటాయి. వాటికి అసలు దశ అనేది బాల్యం, వృద్ధాప్యం, చావులు అనేవి ఉండవాటికి. అంటే పరలోకంలో ఏం పని చేయదని చెప్పుకున్నాం మనం ఇప్పటిదాకా? టైం అనేది పని చెయ్యని లోకం. అంతెందుకండి, ఇక్కడ ఇప్పుడు మీలో ఎవరైనా ఒక 30 సంవత్సరాలు ఉన్నారనుకోండి, హైపోథెటికల్గా మాట్లాడుతున్నా, లిటరల్గా సాధ్యం కాదు కానీ హైపోథెటికల్గా మాట్లాడుతున్నా. మీరు కనుక ఇక్కడి నుంచి ఏ శనిగ్రహం వెనక వెళ్ళిపోయారనుకోండి, మీ ఏజ్ ఎంత అయిద్దో తెలుసు ఇప్పటికిప్పుడు?
ఇక్కడ ఎవరికైనా ఒక 30 సంవత్సరాలు ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి శనిగ్రహం మీద కనుక పెడితే మీ వయసు అర్జెంటుగా 5 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే అక్కడ భూ పరిభ్రమణం అనేది చాలా తక్కువ భూమితో పోలిస్తే. సంవత్సరం అంటే ఏంటి చెప్పండి? భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగితే ఏమంటున్నాం మనం దాన్ని? 30 ఏళ్ళు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే భూమి 30 సార్లు తిరిగిందని అర్థం ఇప్పటిదాకా సూర్యుడు చుట్టూ. అర్థమవుతుందా? కానీ శనిగ్రహానికి చాలా స్లోగా తిరిగిద్ది అది సంవత్సరం. మన భూమి తిరిగినంత స్పీడ్గా తిరగదు. అంటే దానికి ఒక సంవత్సరం అవ్వాలంటే మనకు 10, 20, 30 అయితే తప్ప దానికి ఒక సంవత్సరం అవ్వదు అక్కడ. అంటే 30 ఏళ్ళ వ్యక్తి 5 ఏళ్ళ బాలుడైపోతాడు. హైపోథెటికల్గా మాట్లాడుతున్నాను నేను, అతిశయంగా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఒక చిన్న పసిగుడ్డుని ఏమన్నా తీసుకెళ్ళి మీరు ఏ మెర్క్యూరీ మీనో ఏ బుధుడు మీనో పెట్టారనుకోండి, వాడు 80 ఏళ్ళోడు అయిపోతాడు. ఎందుకంటే 3 గంటల్లో రోజు అయిపోయింది వాళ్ళకి. ఒక రోజులో 2 సంవత్సరాలు అయిపోతాయి వాళ్ళకి. గ్రహాలు మారే కొద్ది వయస్సులు మారిపోతాయి. అసలు కాలం అనేది ఒక గ్రహం మీద ఉన్నట్టు మరొక గ్రహంలో ఉండదు, అది నా ఉద్దేశం. అలానే ఈ లోకంలో మనం చూస్తున్నట్టుగా ఆ లోకంలో అసలు ఉండనే ఉండదు. అది పరలోకం. ఇంకొక లోకం ఉంది, కాలము లేని లోకం ఇంకొక లోకం ఉంది, అదే నిత్య నరకం. దాని పేరులోనే ఉంది, దానికి ముందు ఏమనుంది? నిత్య. అందుకని దైవం దాని గురించి చెప్పేటప్పుడు నిత్యాగ్ని దండన, నిత్య నరకం, నిత్య నాశనం ఇవంటాం. నిత్యము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకసారి దాని గురించి కూడా ఒకసారి 2 వచన భాగాలు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1:10. మనం మొదటి రోజు 2వ రోజు ధ్యానించుకున్నాం దీన్ని. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం తీయండి అమ్మా. ఆ దినమున పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరినీ ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం నుండి మహిమ నుండి పారదోలబడి నిత్య, ఏమన్నాడు? నిత్య అంటే నరకానికి వెళ్ళావు అని అంటే అక్కడ కూడా టైం పని చేయదు. ఎక్కడ కూడా టైం పని చేయదు. నరకానికి వెళ్ళావు అంటే టైం స్టాప్, టైం స్టాప్. ఇక అంతే, కదలదు టైం కదలదు. ఇంక అక్కడ ఎక్కడున్నావో అక్కడే, ఎంత వయసులో ఉన్నావో అంత వయసులోనే. ఒక్క సెకండ్, ఒక మిల్లీ 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 సెకండ్ కూడా కదలదు. ఈరోజు మన వయసులు కదులుతున్నాయి, మనం కదులుతున్నాం, వయసులు పెరుగుతున్నాయి. ఈరోజు 2026కి మీరు వచ్చారు అని అంటే గతంలో దానికంటే మీరు 1 సంవత్సరం పెరిగారు. వచ్చేలా